అందరికీ నమస్కారం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం అనగానే మనకు చాలా మంది నాయకుల పేర్లు గుర్తొస్తాయి. కానీ ఆ పోరాటంలో అగ్ని కణాల్లా పనిచేసిన ఎంతోమంది మహిళల గురించి, వాళ్ల త్యాగాల గురించి మనకు పెద్దగా తెలీదు. ఈరోజు మనం తెలంగాణ ఉద్యమాన్ని తమ భుజాలపై మోసిన ఆ వీర వనితల కథల గురించి తెలుసుకోబోతున్నాం. సరే, అయితే మనం సూటిగా ఈ ప్రశ్న గురించే మాట్లాడుకుందాం. అసలు తెలంగాణ ఉద్యమ చరిత్రలో మహిళల పాత్ర ఏంటి? వాళ్లు కేవలం ఉద్యమంలో పాల్గొన్నారా, లేకపోతే దానికి నాయకత్వం కూడా వహించారా? వాళ్ల పోరాటం కేవలం ప్రత్యేక రాష్ట్రం కోసమేనా, లేక సమాజంలో మార్పు తీసుకురావడానికి కూడా పనిచేశారా? రండి, ఈ విషయాలన్నింటినీ వివరంగా చూద్దాం. ఈరోజు మనం ఏం తెలుసుకోబోతున్నామో ఒకసారి చూద్దాం. ముందుగా ఈ వీరనారీమణుల గురించి ఒక పరిచయం. ఆ తర్వాత సంగం లక్ష్మీబాయి, మాసుమా బేగం లాంటి ముఖ్యమైన నాయకురాళ్ల గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుందాం. అటునుంచి 1969 ఉద్యమంలో మహిళలందరూ కలిసి ఒక శక్తిగా ఎలా నిలిచారో చూద్దాం. ఇక చివరగా ముఖ్యమైన ఘట్టాలన్నింటినీ ఒక్కసారి రివైజ్ చేసుకుందాం. సరే, మన మొదటి టాపిక్లోకి వెళ్ళిపోదాం. మరుగున పడిన వీరనారిమణులు. ఈ నాయకురాళ్ల కథలు లేకుండా తెలంగాణ చరిత్ర అసంపూర్ణమని చెప్పాలి. అంటే మనం పేపర్లల్లో చూసే హెడ్లైన్స్, పెద్ద పెద్ద రాజకీయ నాయకుల ప్రసంగాల వెనకాల తెలంగాణ అస్తిత్వం కోసం, మన రాష్ట్రం కోసం పోరాడిన ఒక అద్భుతమైన మహిళా శక్తి ఉంది. ఈరోజు మనం వాళ్ల నాయకత్వాన్ని, వాళ్లు తీసుకున్న ధైర్యమైన నిర్ణయాల గురించి వెలుగులోకి తీసుకుద్దాం. ఇప్పుడు మనం ఒక నిజమైన అగ్నిశిఖలాంటి వ్యక్తి గురించి మాట్లాడుకుందాం. ఆమె సంగం లక్ష్మీబాయి. స్వాతంత్ర్య పోరాటం నుంచి తెలంగాణ ఉద్యమం దాకా ఆమె ప్రయాణం ఎంతోమందికి స్ఫూర్తి. ఆమె రాజకీయ ప్రయాణం ఎక్కడ మొదలైందో తెలుసా? 1928లో. అప్పటికామె టీనేజర్. అప్పుడే సైమన్ కమిషన్ వ్యతిరేకించారు. ఆ తర్వాత స్వాతంత్ర్యం వచ్చాక 1952లో బాన్స్వాడ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అక్కడితో ఆగలేదు. 1957లో మెదక్ నుంచి పార్లమెంట్కు ఎంపీగా వెళ్లారు. ఇక 1969లో తెలంగాణ ఉద్యమానికి తన పూర్తి మద్దతు ప్రకటించారు. అంటే ఆమె ప్రయాణమంతా నిరంతర ప్రజాసేవ, నిబద్ధతతోనే సాగింది. ఆమె సేవలు కేవలం రాజకీయాలకే పరిమితం కాలేదు. స్వాతంత్ర్య పోరాటంలో భాగంగా ఉప్పు సత్యాగ్రహంలో దుర్గాబాయి దేశ్ముఖ్తో కలిసి పాల్గొన్నారు. బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వంలో 1954 నుంచి 56 వరకు విద్యాశాఖ డిప్యూటీ మినిస్టర్గా పనిచేశారు. అంతేకాదు, మెదక్ నుంచి వరుసగా 3 సార్లు ఎంపీగా గెలిచారు. వినోబా భావే భూదానోద్యమ పాదయాత్రకు తెలంగాణలో నాయకత్వం వహించారు. వీటన్నిటితో పాటు మహిళలు, అమ్మాయిల కోసం ఇందిరా సేవా సదన్ అనే సంస్థను స్థాపించి ఎంతోమంది జీవితాల్లో వెలుగు నింపారు. ఉద్యమ సమయంలో జైలు జీవితం గడిపినప్పుడు ఆమె తన అనుభవాలనే ఊరికే మర్చిపోలేదు. వాటన్నిటినీ నా జైలు జ్ఞాపకాలు, అనుభవాలు అనే ఒక పుస్తకంగా రాశారు. ఇది ఎంత విలువైందో ఆలోచించండి. ఆనాటి పోరాట తీవ్రతను, ఆమె వ్యక్తిగత అనుభవాలను ఒక మహిళా నాయకురాలి గొంతుకతో మనం నేరుగా వింటున్నామన్నమాట. ఇది ఒక చారిత్రక సాక్ష్యం. సరే, సంగం లక్ష్మీబాయి గారి తర్వాత ఇప్పుడు మనం మరో గొప్ప నాయకురాలి గురించి తెలుసుకుందాం. ఆమె మాసుమా బేగం. ఆమె ఎన్నో సామాజిక అడ్డంకులను దాటి చరిత్ర సృష్టించారు. ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నది చాలా ముఖ్యమైన విషయం. మాసుమా బేగం గారు మొత్తం భారతదేశంలోనే ప్రభుత్వంలో మంత్రి పదవి చేపట్టిన మొట్టమొదటి ముస్లిం మహిళ. ఇది మామూలు విషయం కాదు, ఒక చారిత్రాత్మక ఘట్టం. ఆనాటి సమాజంలో మహిళలకు, ముఖ్యంగా మైనారిటీ వర్గాల మహిళలకు రాజకీయంగా ఇదొక పెద్ద ముందడుగు. ఆమె 1901లో ఇక్కడే, మన హైదరాబాద్లోనే పుట్టారు. స్కౌట్ ఉద్యమంలో ఆమె చేసిన సేవకు గాను ప్రతిష్టాత్మకమైన లేడీ బాడెన్ పావెల్ అవార్డును కూడా అందుకున్నారు. 1962 నుంచి 64 వరకు ఆల్ ఇండియా ఉమెన్స్ కాన్ఫరెన్స్కు ప్రెసిడెంట్గా పనిచేశారు. అంటే జాతీయ స్థాయిలో ఆమె లీడర్షిప్ ఎలాంటిదో మనం అర్థం చేసుకోవచ్చు. అంత పెద్ద స్థాయిలో ఉన్నప్పటికీ 1969 తెలంగాణ ఉద్యమానికి ఆమె గట్టి మద్దతుదారుగా నిలిచారు. ఇది మన ప్రాంతం పట్ల ఆమెకున్న నిబద్ధతను చూపిస్తుంది. ఇప్పటిదాకా మనం 2 గొప్ప వ్యక్తుల గురించి మాట్లాడుకున్నాం కదా. కానీ ఉద్యమం అంటే ఒక్కరిద్దరితో అయ్యేది కాదు. ఇప్పుడు 1969 నాటి కీలకమైన ఉద్యమంలో మహిళలందరూ కలిసి ఒక శక్తిగా ఎలా మారారో, ఉద్యమ దిశను ఎలా మార్చారో చూద్దాం. ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ పేర్లని ఒక్కసారి చూడండి. రాణి కుముదినీ నాయక్, టిఎన్ సదాలక్ష్మి, సంఘం లక్ష్మీబాయి, మాసుమా బేగం, ఇలా ఎందరో. ఇది కేవలం ఒక లిస్ట్ కాదు. ఆ ఉద్యమానికి వెన్నెముకలా నిలిచిన మహిళా నాయకత్వానికి ఇదొక సజీవ సాక్ష్యం. 1969లో
మహిళలు చేసిన కొన్ని కీలకమైన పనుల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ముఖ్యంగా 3 సంఘటనలు. 1 హిమాయత్ నగర్ నిరసన, 2 హన్మకొండలో జరిగిన కాన్ఫరెన్స్, 3 వరంగల్లో వాళ్ల నాయకత్వం. వీటి గురించి కొంచెం వివరంగా చూద్దాం. హిమాయత్ నగర్లో ఏం జరిగిందంటే, గోడల మీద మహిళల గురించి చాలా అవమానకరంగా రాశారట. అప్పుడు ఆనాటి హైదరాబాద్ మేయరైన కుముదిని నాయక్ గారి లీడర్షిప్లో మహిళలే ముందుకొచ్చి ఆ రాతలన్నిటినీ స్వయంగా చెరిపేశారు. ఇది కేవలం ఒక నిరసన కాదు, వాళ్ల ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం. ఉద్యమంలో మహిళల పాత్రను తక్కువ చేసేవాళ్లకిచ్చిన గట్టి సమాధానం. అలాగే 1969 మే నెలలో హన్మకొండలో ఒక పెద్ద మహిళా సదస్సు జరిగింది. దేవకిగారు అధ్యక్షత వహించారు, ఈశ్వరీబాయి గారు ముఖ్య అతిథిగా వచ్చారు. దీనివల్ల ఏం తెలిసిందంటే, ఉద్యమం కేవలం హైదరాబాద్కే పరిమితం కాలేదని, తెలంగాణలోని ఇతర ప్రాంతాల్లో కూడా మహిళలు చాలా చురుగ్గా ఉన్నారని చెప్పడానికి ఇదొక పెద్ద ఉదాహరణ. ఇక వరంగల్ విషయానికొస్తే, అక్కడ కనకరత్నమ్మ గారు, ఆమె ఒక స్వాతంత్ర్య సమరయోధురాలు మరియు ఎమ్మెల్సీ కూడా, మహిళా ఉద్యమానికి నాయకత్వం వహించారు. సో హైదరాబాద్, వరంగల్, హన్మకొండ ఇలా ప్రతి చోటా మహిళలు ముందుండి ఉద్యమాన్ని నడిపించారు. రైట్, ఇప్పటిదాకా మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం. ఇప్పుడు మన చివరి విభాగానికి వచ్చేశాం. మనం నేర్చుకున్న ముఖ్యమైన పాయింట్స్ అన్నింటినీ ఒకసారి క్విక్గా రివైజ్ చేసుకుందాం. ఈ టేబుల్ చూస్తే మనకొక మంచి క్లారిటీ వస్తోంది. సంగం లక్ష్మీబాయి గారు, మొదటి మహిళా ఉపమంత్రి, 3 సార్లు ఎంపీ. మాసుమా బేగం గారు, భారతదేశపు మొట్టమొదటి ముస్లిం మహిళా మంత్రి. రాణి కుముదినీ నాయక్, హైదరాబాద్ మేయర్గా ఉంటూ హిమాయత్ నగర్ నిరసనకు నాయకత్వం వహించారు. ఇక కనకరత్నమ్మ గారు వరంగల్లో ఉద్యమాన్ని నడిపించారు. వీళ్ల సేవలు ఎప్పటికీ గుర్తుంచుకోవాల్సినవి. సరే, ఇదంతా బాగుందే, కాని ముగించే ముందు ఒక ప్రశ్న. ఈ గొప్ప నాయకుల వారసత్వాన్ని మనం ఎలా ముందుకు తీసుకెళ్లాలి? వాళ్ల కథల్ని, వాళ్ల పోరాటాన్ని మనం ఎలా గుర్తుంచుకోవాలి? కేవలం పుస్తకాలకే పరిమితం చేయకుండా వాళ్ల స్ఫూర్తిని రాబోయే తరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది కదా? ఒక్కసారి ఆలోచించండి.